హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. విజయవాడకి అయితే వచ్చేస్తాం. విజయవాడ టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. ఎండలు అయితే మామూలుగా లేదు. మా చెర్రి బాబు మొత్తం బేచన్ అయిపోతుంది. వాటర్ లేవు ప్రకాశం బ్యారేజ్లో. మంగళగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చినాం మనం. హాయ్ ఫ్రెండ్స్, ద్వారకా తిరుమల అయితే వచ్చేసినాం. చిన్న తిరుపతి అంటారు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, అంతర్వేదికి అయితే వచ్చేసినాం మనం. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకుందామని. ఈ పక్కనే బీచ్ ఉంది అని అంటే ఈ బీచ్కి వచ్చినాం. స్నానాలు ఇట్లా చేసుకుందామని, కొద్దిగా ఎంజాయ్ చేద్దాం బీచ్ కని. ఏం చెప్తున్నావు చెప్పినావా? ద్రాక్షారామంకి అయితే వచ్చేసినాం మనం. ద్రాక్షారామం టెంపుల్ ఇది. ముందలనా జేజ బాగుంది. ఈడ జేజ బాగుందా? లే, ముందల ఉంది. మనం ఇందాక చూసిన పైన లింగం, శివలింగం ఇక్కడ నుండి పైదాకా కనిపిస్తుంది. అది ఇక్కడ నుండి పైదాకా ఉన్నట్టు. బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ 5 గుళ్ళు ఫేమస్ అంట పిఠాపురంలో. పురాతనమైన గుడి కట్టడం 1100 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడి. అట్లా కాదు, ఇగో ఇట్లా మంచిగా చిక్కు. ఇది ఇది ఈ హ్యాండ్ ఇట్లా ఇట్లా, ఈ హ్యాండ్ ఇట్లా. ఫ్రెండ్షిప్ డోష్ డోష్ డోష్. ఓకే, బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ 5 గుళ్ళు ఫేమస్ అంట పిఠాపురంలో. ఇది 2వ గుడి. మనం లడ్డు ప్రసాదం ఇక్కడనే తయారు చేసేటట్టు గురు.
జేజ 1100 years back. అది కూడా పెట్టాలి చూడండి లాస్ట్ కుక్కల్ని కూడా వదులుతలేడు మావాడు. ఇక్కడ ఇంకో నెక్స్ట్ గుడికి అని చెప్పి వచ్చినాం దర్శనానికి. అక్కడికి వస్తే తీరా చూస్తే మావాడు కుక్కలని భయపెడుతుండు, మనుషులనే కాకుండా. ములక్కాయలతో సపరేట్ పురాతనమైన గుడి కట్టడం 1100 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడి ఇది. చాలా బాగుంది కట్టడం అయితే. అన్ని వందల సంవత్సరాల నుండి మళ్ళీ చెక్కు చెదరకుండా ఉంది. మొత్తం రాళ్లతో కట్టింది. మొత్తం సంత మాదే ఇది, ఆడికెళ్ళేడు దాకా. కోనేరు ఇది. కోనేరు అంటే మన దగ్గర గుండం, మళ్ళీ ఏదో అనుకున్నారు. ఆంధ్రాలో కోనేరు అంటారు, మన దగ్గర గుండం అంటారు. నీకు తెలుసా? పైకైతే వెళ్ళాలి ఇప్పుడు. పైన దేవుడు పైన ఉండంట. అన్ని సంవత్సరాలైనా కానీ చాలా బాగుంది ఇది, ఇంకా చెక్కు చెదరకుండా. మనం ఇందాక చూసిన పైన లింగం, శివలింగం ఇక్కడ నుండి పైదాకా కనిపిస్తుంది. అది ఇక్కడ నుండి పైదాకా ఉన్నట్టు ఉంది. ఏ డాడీ, ద్రాక్షారామంకి అయితే వచ్చేసినాం మనం. ద్రాక్షారామం టెంపుల్ ఇది. ఏడికి వచ్చినావు నాన్న? జేజ వచ్చినావా? బాగుంది జేజ. బాగుందా మా జేజ? ముందలనా జేజ బాగుంది. ఈడ జేజ బాగుందా? లే ముందల ఉంది. ఆడ పోయిందా? ఇంకో జేజ వస్తుంది ముందల. ఇంకో జేజ ముందు, ఇంకో జేజ ముందట్టుకుంటా. పోయిందా?
ఏంది అదే సీనా చేంజ్ చేశారంట ఇంకా టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది రుద్రాక్షరం టెంపుల్. ఏం చెప్తున్నావు చెప్పు. చెప్పినావా? ఇక్కడ శివలింగం అనేది కిందికి వెళ్ళి ఈ హైట్ దాకా వస్తుంది. ఈ కింది లెవెల్లో స్టార్ట్ అయ్యి ఇంత హైట్ ఉంటుంది, 12 ఫీటు. ఇదే స్పెషల్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెలిసినది. హాయ్ ఫ్రెండ్స్, అంతర్వేదికి అయితే వచ్చేసినాం మనం. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకుందామని. ఈ పక్కనే బీచ్ ఉంది అని అంటే ఈ బీచ్కి వచ్చినాం, స్నానాలు ఇట్లా చేసుకుందామని, కొద్దిగా ఎంజాయ్ చేద్దాం బీచ్ కానీ. చూడొచ్చు మీరు, మా వాళ్ళు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈడైతే. వీళ్ళందరూ మనోళ్ళే, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది బీచ్ అయితే ఇక్కడ పెద్దగా. ఏం చేసినవే లాలా? గడుపుకుందాం, జీఐడ గడుపుకుందాం. లాల్ ఈడున్నాయి. ఇగో అది బోట్ వచ్చింది అమ్మ. సిప్ 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 లాలా వస్తున్నాయి ఇడికి. ఆడ ఆడ ముంగట ముంగట. హాయ్, సంగమం అంటారు ఇక్కడ. మన భద్రాచలం అక్కడి నుండి మళ్ళీ పోలవరం ప్రాజెక్టు, ఆ వాటర్ మొత్తం ఇక్కడనే ఈడ వచ్చి కలుస్తాయి అన్నమాట. మనకు ఇది సంగమం అంటారు. మనకి ఏదైతే కాశీ అయోధ్య దగ్గర ఏదైతే ఉంది సంగమం, అట్లనే ఇక్కడ కూడా 3 కలుషితాయి. ఇక్కడ 3 నదులు వచ్చి అదే సంగమం అంటారు. ఇక్కడ ఎక్కువ అలలు అయితే రావు. ఇక్కడ మీరు చూడొచ్చు, మామూలుగా సముద్రం అంటే అక్కడ చాలా దూరంలో కనిపిస్తున్నాయి అలలు. ఆ అలలు ఏదైతే వస్తున్నాయి అక్కడ, ఇక్కడ రావు అవి. ఇక్కడ నార్మల్గా ఉంటాయి. అదే స్పెషల్ ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ద్వారకా తిరుమల అయితే వచ్చేసినాం. చిన్న తిరుపతి అంటారు ఇక్కడ. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నిన్న
ప్రమోషన్ చేయాలి. మంగళగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చినాం మనం. ఏ బా వాటర్లా నీళ్ళు డాడీ ఇగో టికెట్ పప్పు పప్పు ఇక్కడ చూడరా. వాటర్ లేవు ప్రకాశం బ్యారేజ్లో. విజయవాడకి అయితే వచ్చేస్తాం. విజయవాడ టెంపుల్కి, విజయవాడ టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఫుల్ రష్ ఉంది అంటారు మా వాళ్ళు. చూడాలి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత. ఎండలు అయితే మామూలుగా లేదు. మా చెర్రి బాబు మొత్తం బేచన్ అయిపోతుంది. ఇక చూడొచ్చు చెమటలు పడుతున్నాయి మొత్తం మాకు కూడా.